गजान्नं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఖ్యాతికాంచిన శ్రీకాంచి కామకోటి పీఠమేలుచు ప్రజలకు ప్రీతితోడ జ్ఞాన మార్గంబు బోధించి జన్మమెల్ల సఫలముంజేయునో యతి సార్వభౌమ ప్రణతులొనరింతు నీ పాద పద్మములకు. ఆత్మీయులారా, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు చెన్న పట్టణమునందు ద్రావిడ భాషలో ఉపన్యసించిన ఆ ఉపన్యాస మాలికను తెలుగునందు అనువాదించినటువంటి శ్రీ వేలూరు రంగనాథ నాయుడు గారు యథాతథంగా ఆ యొక్క మాలికలోని రెండవ ఉపన్యాసమును చదివి మీకు వినిపించున్నవాడను. విద్యాభ్యాస కాలమందు సలుపు విధులు. ఎవరైనా ఒక పూజ్యుడు మన యొక్క గృహమునకు దయచేసి నేని కుటుంబీకులందరూ చేరి వాళ్ళకు ఉపకరించుట పద్ధతి. మీరు వేల మంది ఒక కుటుంబముగా ఉంట ఒక భాగ్యం. కావున కవులలో కాళిదాసు శ్రేష్టమైన వారు. వారు రఘువంశ కావ్యారంభములో వాక్కు అర్థమునయ్యున్న స్వరూపులై ప్రపంచమునకు మాతాపిత్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించున్నానని చెప్పి ఉన్నారు. వాగర్థావివ సంప్రక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రపంచమునకు వారే తల్లిదండ్రులని చెప్పబడిచే లోకమెల్లను కుటుంబముగా ఏర్పడి ఉన్నది. ఆ పెద్ద కుటుంబములో ఈ ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులను పిల్లలను చేరి ఒక చిన్న కుటుంబము. శిశువుగా ఉన్నప్పుడే విద్యను జాగ్రత్తగా గ్రహింపవలెను అని కాళిదాసు చెప్పి ఉన్నాడు. విద్యకు రెండు అంగములున్నవి, ఒకటి గురుభక్తి మరియు ఒకటి వినయము. కోపము, ఖండనము మొదలైనవి విద్యాభ్యాసమును పనికిరానివి. విద్యను చదివి దానిని మరలా ప్రయోగించినప్పుడు కోపము మొదలైనవి కొన్ని సందర్భముల్లో అవసరమై ఉండును. చిన్నవారుగా ఉన్నప్పుడు స్వతంత్రం, పెద్దల వాక్యముల మీరుట మొదలైనవి కూడవు. మందు తిన్నప్పుడు పథ్యముగా నుండవలెను. చదువును ఒక మందు, పథ్యం వలనే జ్వరం నివృత్తి అగుచున్నది. మందును రెండవ పక్షమైనదే పథ్యమే ముఖ్యం. చదువునకు పథ్యమైన గురుభక్తియు వినయమును అత్యావశ్యకములైనవి. అనుకువై ఉన్న ఉన్నతినిచ్చినటకు పాదధూళియే ఒక ఉదాహరణముగా చెప్పుచుందరు. పాదముల నుండి ఎగిరి అది మీదికి పోవచ్చున్నది. తాలిమి మనల మీదకి ఎక్కించి విడుచునని ఈ ఉదాహరణము తెలియజేయుచున్నది. శిశువుగానున్నప్పుడు ఆచారానుగ్రహము పొందవలెను. ఇప్పుడు తాలిమిగానుంటే పిమ్మట ఉన్నతి కలుగును. ఈ పాఠశాలలో ఆ గుణము నిండి ఉన్నట్లా
తేలుచున్నది. విద్యాభ్యాస సమయమందు పిల్లలకు ఇతర పనులు ఏమీ కూడవు. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి మూడును ఉన్న ఎడల ఉన్నత స్థితి స్వయముగానే రాగలదు. కొందరు అహంకారులైన కారణము వారు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్త్యాదులలో లోపించిన వారుగా నుండుటయే. వారి అనుగ్రహం పొందినవాడే వారికి స్వాధీనుడు. వేదము తరచు మాతృభక్తి, పితృభక్తులను ఖండితముగా చెప్పుచున్నది. వివిధ ఉపనిషత్తులు వినినే తెలుపుచున్నవి. అవ్వయ్యారును అనగా శారదా అవతారము తల్లియు తండ్రియు మొదటి దైవముగా అని చెప్పి ఉన్నారు. వేదమును అవ్వయ్యారును తల్లిని తండ్రిగా భావించవలని చెప్పి ఉండటిచే దైవం ఒకటి ఉన్నదంట నిశ్చయము. విద్యాభ్యాసం ఒక యోగము. చలించిన చిత్తముతో దాన్ని అభ్యసించవలను. విద్యాభ్యాస కాలం ముందు లోకకార్యముల్లో ప్రవేశించకూడదు. పరోపకారం చేయకూడదా? తనకు మాత్రమే చదువుటాయని అడుగవచ్చును. పరోపకారం అవశ్యము చేసి తీరవలను. దానికి తగిన విద్యను నేర్చుకుని వెనక దానిలో ప్రవేశింపవలను. మూటలను మోసి జీవనం చేయి ఒకడు జ్వరముచే బాధపడుచున్నాడు. అప్పటికిన్ని మూటను మోయే కొంత శక్తి ఉన్నది. అయితే మూటను మోసి ప్రయాసపడిన ఎడల జ్వరము విశేషించును. అది యుండు పర్యంతము విరామం గైకొని మూట నటులపై మోయి శక్తిని పొందవలను. అటులనే విద్యాభ్యాసము లోకసేవకు పూర్వాంగము. లోక విషయములను చెవిని ఇడక ఆచార్య భక్తి కలిగి విద్యను నేర్చిన తదుపరి చక్కగా లోకసేవ జరుపు నగును. ఈ పాఠశాల పిల్లలు తమ యొక్క నడతల వల్ల ఇతర పాఠశాల పిల్లలకు మంచి నడవడికలను చూపవలెను. వాళ్లకు ఉపదేశం చేయవలసింది లేదు, అనుష్ఠానపూర్వకంగా చూపవలెను. ఈ పాఠశాల ఆనందము కలిగించున్నది అని స్వాములు వారు ఉపన్యసించి వినమించిరి. వెనక ఉపాధ్యాయులకు కొన్ని వార్తలు చెప్పిరి. చదివించినప్పుడే తాము ముందు చదివినది మననముచే ఇట అవశ్యమై ఉన్నందున ఉపాధ్యాయులు మరలా చదివిన వారలగుచున్నారు. పలు విధములైన జీవనం చేయవలసి ఉన్నందున ఉపాధ్యాయులే తాము చదివిన విద్యనే జీవనమునకు మార్గముగా ఉపయోగించుచున్నారు. ఇతరుల చదువు ముగించిన తోడనే వేరు వేషములను ధరించవలసిన వారుగా ఉన్నారు. తాము నేర్పించబోనది ముందుగానే ఉపాధ్యాయుడు చక్కగా పరిశీలించిన పిల్లల మదిలో చక్కగా అతుకున్నట్లు బోధించే శక్తి కలుగగలదు. ఒక విద్వాంసుడు ఒక రాజు వద్దకు వెళ్ళి తాను భాగవతమును చదువుతుందని చెప్పినప్పుడు మరి ఒక పర్యాయం భాగవతం చదువుకుని రమ్మని రాజు చెప్పాను. ఈ విధముగా వారు 21 తరి తిరగగొట్టిరి. వారు కడసారి భాగవతం యొక్క అంతరంగమును తెలుసుకొని ఆత్మలాభమను కోరి వనమునకు వెళ్ళిరి. అటుల వారు పోవుటకనుగున్న రాజు ఇతరులకు ఉపదేశం చేయుటకై ఎప్పుడు వాడు పక్వమైన వారిగా తలిచి వారి సన్నిధికి వెళ్ళి వారిని తనకు ఉపదేశం చేయవలని ప్రార్థించి వెండగను వచ్చిరి. కనుక చదువ అంతర్భావము బయలుపడును. అప్పుడు బోధించుటకు యోగ్యత వృద్ధి చెందును. ఇట్లు చదివిన వారు నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హరహర శంకర, జయ జయ శంకర.